బ్రేకింగ్ న్యూస్ రేపు టీడీపీ క్రమశిక్షణ కమిటీ ముందుకు అధికార ప్రతినిధి సుధాకర్ రెడ్డి హాజరు కాబోతున్నారు. మీడియాలో అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు వివరణ ఇవ్వాలని అధిష్టానం ఆదేశించింది. ఉదయం 11 గంటలకు హాజరు కావాలని ఆదేశించింది. టీవీ డిబేట్లో మంత్రిపై వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంతో సుధాకర్ రెడ్డి తీరుపై పార్టీ నాయకత్వం అసంతృప్తితో ఉంది. తాను ఎవరి పేరు ఉద్దేశించి అనలేదని సుధాకర్ ఇప్పటికే వివరణిచ్చారు. సుధాకర్ రెడ్డి ఓ టీవీ డిబేట్లో చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపాయని చెప్పుకోవచ్చు. ఏపీ రాజకీయాల్లో ఇవి సంచలనంగా మారాయి. ఇప్పటికే దానికి సంబంధించి వైసీపీ అస్త్రంగా తీసుకుని భూమన కరుణాకర్ రెడ్డి కూడా ఆ మంత్రి ఎవరో తెలుసు, తిరుపతికి ఆ మంత్రి వచ్చేవారంటూ కూడా పలు ఆరోపణలు చేయడం జరిగింది. అయితే టీడీపీకి సంబంధించిన వ్యక్తే ఇవి చెప్పడం వల్లే మేము చెప్తున్నాం తప్ప మేము చెప్పింది కాదంటూ అటు వైసీపీ దాన్ని అస్త్రంగా మార్చుకొని తీవ్రంగా విమర్శలు సంధించిన పరిస్థితి. అయితే సుధాకర్ రెడ్డి వ్యాఖ్యలకు సంబంధించి అధిష్టానం కూడా సీరియస్ అయిన పరిస్థితి. దీంతో అతను వివరణ ఇవ్వాలంటూ టీడీపీ క్రమశిక్షణ కమిటీ ముందు అధికార ప్రతినిధి హాజరు కావాలంటూ ఆదేశాలు జారీ చేశారు. పూర్తి డీటెయిల్స్ అందించేందుకు మా ప్రతినిధి శివ సిద్ధంగా ఉన్నారు, లైవ్ లో అందించేందుకు. శివ, చెప్పండి. అయితే సుధాకర్ రెడ్డి రేపు టీడీపీ క్రమశిక్షణ కమిటీ ముందుకు హాజరు కావాలంటూ కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. రేపు ఆయన హాజరు కాబోతున్నారు. ఆ డీటెయిల్స్ ఏంటి? రైట్ ప్రస్తుతం మొత్తం మీద చూసుకుంటే తెలుగు రాష్ట్రాలతో పాటు ఆంధ్రప్రదేశ్లో సంచలనంగా మారిన సుధాకర్ రెడ్డి వ్యాఖ్యలు ప్రస్తుతం హాట్ టాపిక్గా మారాయి. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీని, కూటమి ప్రభుత్వాన్ని ఒక షేక్ చేసిన పరిస్థితి కనిపించింది ఆయన వ్యాఖ్యలు. ముఖ్యంగా చూసుకుంటే తిరుపతి హోటల్స్లో ఒక మంత్రి మహిళలతో రాసలీలలు చేస్తున్నారు. ఆయన ఒక రూమ్లో ఉండి పక్క రూమ్లో మహిళలను పెట్టుకొని రాసలీలలు చేస్తున్నారు. తెలుగుదేశం పార్టీ అధికారం రావడానికి విశేషంగా కృషి చేశాము, కానీ ఈరోజు ఎవరెవరు ఆ పదవులు అనుభవించుకొని అపాయింట్మెంట్ ఇవ్వట్లేదు, సమస్యలు చెప్పేందుకు వినే అవకాశం కూడా కలిగించట్లేదని చెప్పి కూడా ఇటీవల ఒక ఛానల్ డిబేట్లో సుధాకర్ రెడ్డి కీలకమైన వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యల పట్ల సీఎం చంద్రబాబు సైతం కూడా 2 రోజుల క్రితం జరిగిన పార్టీ ముఖ్య నేతల సమావేశంలో అసంతృప్తి వ్యక్తం చేశారు. నిజంగా పార్టీ ప్రేమ ఉంటే కనుక ఖచ్చితంగా ఆ అంశాన్ని పార్టీ పెద్దల దృష్టికి తీసుకురావాలి, రాష్ట్ర అధ్యక్షుడికి చెప్పాలి, తనకి చెప్పాలి. కానీ ఈ రకంగా ఆ మీడియా ముందుకు రావడం ఏంటని చెప్పి కూడా సీఎం చంద్రబాబు అసంతృప్తి వ్యక్తం చేసినట్టు తెలుస్తుంది. అయితే ఈ అంశానికి సంబంధించి కూడా కేబినెట్లో కొంతమంది మంత్రులు సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకువెళ్లారు. ఎవరైతే దీనికి పాల్పడ్డారో వారిపై విచారణ చేయాలి, అలాగే ఈ రకమైన వ్యాఖ్యలు చేసిన వారిపై కూడా చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా మొన్న సీఎంను కోరినట్టు తెలుస్తూ ఉంది. వెంటనే దీనికి సంబంధించి కూడా సీఎం చంద్రబాబు పల్లా శ్రీనివాస్కి ఆదేశించారు. ఈ ఘటనపై సమగ్రమైన విచారణ నిర్వహించి నివేదిక ఇవ్వాలని చెప్పి కూడా సీఎం చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు. సీఎం ఆదేశాల ప్రకారం కూడా నిన్న సాయంత్రం అంటే రాత్రి సమయంలో కూడా సుధాకర్ రెడ్డికి సంబంధించి కూడా తెలుగుదేశం పార్టీ నుంచి కేంద్ర కార్యాలయం నుంచి నోటీస్ కాపీ పంపించారు. రేపు ఉదయం 11 గంటలకి తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో విచారణకు హాజరవ్వాలి. మీరు చేసిన వ్యాఖ్యలకు సంబంధించి మీ వద్ద ఉన్న ఆధారాలేంటి, సాక్ష్యాలేంటి అవన్నీ తీసుకొని రావాలి. ఒకవేళ లేకపోతే ఎందుకు ఆ వ్యాఖ్యలు చేశారు, వ్యాఖ్యలు చేయడానికి గల కారణాలు ఏంటనేది పూర్తి స్థాయిలో వివరణ ఇవ్వాలని చెప్పి కూడా ఆ నోటీసులో పేర్కొన్నారు. రేపు ఉదయం 11 గంటలకి తెలుగుదేశం పార్టీ క్రమశిక్షణా సంఘం చైర్మన్ వర్ల రామయ్య, ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ళ నారాయణ వీరిద్దరు కూడా క్రమశిక్షణ చైర్మన్ సభ్యులుగా ఉన్నారు. వీరు ఎదుట రేపు ఉదయం 11 గంటలకి సుధాకర్ రెడ్డి హాజరు కాబోతున్నారు. హాజరై పూర్తి స్థాయిలో ఆయన ఎందుకు ఈ వ్యాఖ్యలు చేయాల్సి వచ్చింది, చేయడానికి గల కారణాలు ఏంటి, ఆయన వద్ద ఉన్న సాక్ష్యాలు, ఆధారాలు ఏంటి, అవన్నిటిని కూడా పార్టీ పెద్దలకు ఇచ్చే అవకాశం కనిపిస్తుంది. ఆ తర్వాత ఆయన చెప్పిన వాటిని, మిగిలిన వాటిని బేస్ చేసుకొని పూర్తి స్థాయిలో నివేదికని రాష్ట్ర అధ్యక్షుడికి ఇస్తాడు. రాష్ట్ర అధ్యక్షుడు రేపు కానీ ఎల్లుండి కానీ ముఖ్యమంత్రి చంద్రబాబుకి ఇస్తారు. ఇచ్చిన తర్వాత సుధాకర్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలా వద్దా, ఒకవేళ చర్యలు తీసుకోవాలంటే ఏ రకమైన చర్యలు తీసుకోవాలి అనే దానికి సంబంధించి కూడా పార్టీ పెద్దలు రేపు ఎల్లుండో నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తూ ఉంది. ప్రసూన శివ, అయితే ఒక్క సుధాకర్ రెడ్డి మాత్రమే కాదు, ఇటీవల కాలంలో టీడీపీకి సంబంధించిన ఎమ్మెల్యేలు మొన్న చూస్తే అనంతపురంలో జూనియర్ ఎన్టీఆర్ కు సంబంధించి ఒక ఎమ్మెల్యే వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం జరిగింది. దానికి ముందు మరో ఎమ్మెల్యే కావచ్చు, మంత్రి కావచ్చు, వీరంతా కూడా రాసలీలకు సంబంధించి అంటే తరచుగా కూడా టీడీపీకి సంబంధించిన ఎమ్మెల్యేలు కావచ్చు, నేతలు కావచ్చు, వారి నుంచి వివాదాలకు అంటే పార్టీ లైన్ దాటుతున్నట్టు కూడా వార్తలు వస్తూ ఉన్నాయి. మరి దానికి సంబంధించి ఎటువంటి నిర్ణయం తీసుకోబోతుంది అధిష్టానం? క్రమశిక్షణ కమిటీ వారికి కూడా నోటీసులు ఇచ్చే అవకాశం ఉందంటారు? అంటే ఇప్పటికే గతంలో కొలికిపూడి శ్రీనివాసు కావచ్చు, లేకపోతే దగ్గుబాటి వెంకటేష్ ప్రసాద్ అనంతపురం ఎమ్మెల్యే కావచ్చు, లేకపోతే ఇటీవల కాలంలో వ్యాఖ్యలు చేసిన 2-3 విషయంలో కూడా టీడీపీ అధిష్టానం చాలా సీరియస్గా ఫోకస్ పెట్టింది. కేబినెట్ భేటీ ముందు లోకేష్ సైతం కూడా ఈ అంశానికి సంబంధించి ప్రస్తావించారు. ముఖ్యంగా 7 ఎమ్మెల్యేల తీరు పట్ల సీఎం చంద్రబాబు అసంతృప్తిగా ఉన్నారని చెప్పి ఆయన వ్యాఖ్యానించిన పరిస్థితి కనిపించింది. సో ఈ నేపథ్యంలోనే రానున్న రోజులు అంటే ప్రస్తుతం పార్టీకి సంబంధించి ఈ రోజు నుంచి కూడా వచ్చే నెల 5వ తేదీ వరకు సంస్థాగత నిర్మాణంపై కూడా
పార్టీ ఫోకస్ పెట్టింది. నియోజకవర్గ, జిల్లా, రాష్ట్ర స్థాయి కమిటీని ఎన్నుకునే ప్రక్రియ ఉంది కాబట్టి సో ఈ తతంగం అంతా కొనసాగిన తర్వాత ఎక్కడెక్కడ నియోజకవర్గాలకు సంబంధించి అలాగే రాష్ట్ర స్థాయిలో పార్టీ నాయకులు, మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు ఎవరైతే ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారో వారందరిపై కూడా చర్యలు తీసుకునేందుకు పార్టీ సిద్ధమవుతోంది. ఇప్పటికే కొలికపూడి శ్రీనివాస్కి 2 సార్లు హెచ్చరికలు జారీ చేశారు. అలాగే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్కి సంబంధించి కూడా సీఎం చంద్రబాబు, పల్లా శ్రీనివాస్ కూడా ఆగ్రహం వ్యక్తం చేసి కట్టడి చేసే ప్రక్రియ చేశారు. మరొకసారి ఇటువంటి వ్యాఖ్యలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పి హెచ్చరికలు జారీ చేశారు. ఇప్పుడు తాజాగా సుధాకర్ రెడ్డి సో మీరు అన్నట్లుగా ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ కూడా వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం, ఆ తర్వాత క్రమశిక్షణా సంఘం ఎదుట హాజరై తమ తప్పు లేదని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. భవిష్యత్తులో ఇటువంటి వ్యాఖ్యలు కానీ ఈ రకంగా కామెంట్స్ కానీ చేయకుండా ఉండాలనేది పార్టీ ఆలోచన కనిపిస్తుంది. దీనికి సంబంధించి కూడా కఠినమైన చర్యలు తీసుకునేందుకు పార్టీ అధిష్టానం సిద్ధమవుతుంది. ఖచ్చితంగా సుధాకర్ రెడ్డి విషయం నుంచే ఈ వ్యవహారం అంతా కూడా ఖచ్చితంగా అంటే చర్యల వ్యవహారం మొదటి నుంచి ప్రారంభమయ్యే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. ప్రసూన. రైట్ శివ, థ్యాంక్ యూ. సో మొత్తంగా పార్టీ లైన్ ఎవరు దాటినా సరే, ఎవరు అతిక్రమించిన ఆ పార్టీకి సంబంధించి కఠినమైన చర్యలు తీసుకునేందుకు కూడా అధిష్టానం సిద్ధమైంది. ఇప్పటికే సుధాకర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు సంబంధించి అతను క్రమశిక్షణ కమిటీ ముందు వివరణ ఇవ్వాలంటూ కూడా